వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, షేక్పేట ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతినిధుల ప్రాంతాల్లో కాకుండా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తాగునీరు, రోడ్లు, ఉపాధి మెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గారు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అజారుద్దీన్ గారు, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, నాయకులు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోయిన 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమాలు చూశారు. కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఒక మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళే. ఇద్దరు కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నగరం లేదో జిహెచ్ఎంసీ మా ఆధీనంలో ఉందని మా స్థానిక కార్పొరేటర్ గారిని వెంగళరావు నగర్ డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారు. వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అక్కడ జనం లేక ఆ బోరబండ ప్రాంతం నుంచి, రేవంత్ నగర్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జనం తెచ్చుకొని మీటింగులు పెట్టి ప్రగల్భాలు పలికితే ఏదో కొత్తగా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నమ్మబెట్టే ప్రయత్నం చేస్తే ఈ పప్పులేవి జూబ్లీహిల్స్లో ఉడకవనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను. 3 మంత్రులకు ఏం పనండి? వ్యవసాయ మంత్రికి ఇది సీజను, చాలా పనులు ఉన్నాయి, ఎరువులు దొరుకుతలేవు, రైతులు కష్టపడతా ఉన్నారు. గతంలో మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం. రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు. ఆయన జూబ్లీహిల్స్లో ఏం పని? కార్మిక శాఖ మంత్రికి ఏం పని? సరే, ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే తిరిగినట్టున్నాం. మేయర్ సొంత డివిజన్లో పరిస్థితులు బాగాలేవు అంటే ఒక జూబ్లీహిల్స్కే ఇట్లా ముగ్గురు మంత్రులు, మేయర్లు అందరూ కలిసి వస్తారా? నగరంలో ఉన్నటువంటి మిగతా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో విగ్రహం ధ్వంసం ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవాలయాన్ని సందర్శించిన ఎంపీ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఘటనపై వేగవంతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ప్రత్యేక కోర్టులు అవసరమన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని పోలీసు వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని ఏదో విద్రోహ శక్తి వచ్చి వారి మీద చర్యలు తీసుకొని, కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా జరిగినా, ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సహించలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి వారిని కోరుతున్నాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనే వివరాలు తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ తీసుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి తెలియజేస్తాం. అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది. రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు, మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా, ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని, ఇదని అదని ఊర్లలో గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు. గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో, మసీదులలో శిక్షణ పొంది వచ్చి
కావాలని నటిస్తూ తమకేం తెలియదన్నట్టు అమాయకులైనట్టు మతి స్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితాడో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. చిన్నశంకర్పేట మండల కేంద్రంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది గాంధీనగర్ కాలనీలో ఇంటింటా తిరిగి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. డెంగ్యూ, దోమలు పెరగకుండా నీటి నిల్వను తొలగించారు. పాత టైర్లు, ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. నువ్వు వాడుకునేది ఉంటే మట్టి నింపలేకపోదు. ఇల్లు ఉన్నాయి ఒక నిమిషం ప్లాస్టిక్ డబ్బులు అసలు ఏమవుతుంది అంటే నువ్వు నీళ్లు చూడవచ్చు. నీళ్లు చూడ ఏది అదే ఒక వారం కంటే ఎక్కువ ఉంచొద్దంట, దోమలు తయారైతాయి. ఎక్కువ రోజులైంది ఏమున్నా కానీ ప్లాస్టిక్ డబ్బులు, విరిగిపోయిన డబ్బులు, టైర్లల్లా ఇక నీళ్లు పెట్టుకోవద్దు. అలా ఇసుక నింపితే అలా నీళ్ళు నిండాయి. తీసే ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు తీసేయాలి. డ్రై డేలో భాగంగా ఈరోజు శంకరంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో కలిసి, ఆశా వర్కర్లతో, పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ గాంధీనగర్ కాలనీలో ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఇది వర్షాకాలము సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్ళల్లో పలిగిపోయిన డబ్బాలు కానీ, రోళ్ళు కానీ, బకెట్లు కానీ ఉంటే అందులో నీళ్లు స్టోర్ కానియద్దు. అందులో నీళ్లు స్టోర్ అయితే అందులో డెంగ్యూ దోమలు ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు జబ్బులు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ప్రతి ఇంట్లో కూడా పలిగిపోయిన డబ్బాలు, టైర్లు ఉంటే తీసేయాలి. ఒకవేళ మీరు బకెట్లు అవి పాతవి ఉంటే కూడా అవి బోర్లేసి పెట్టుకోవాలి. అందులో ఎవరు కూడా నీళ్లు స్టోరేజ్ చేసుకోవద్దు. మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు వ్యాప్తి చెందకుండా నివారించుకోవాలని చెప్పేసి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బెల్పై గూటికి చేరుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఇంటి వద్ద నుంచి అనుమానాస్పదంగా అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తీసుకువెళ్లారన్నారు. తనకు పేలుడు పదార్థాలు, ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎఫ్ఐఆర్లో తప్పుగా చౌరస్తాలో అరెస్టు చేసినట్లు చూపించారని విమర్శించారు. ఇది తన రాజకీయ ఎదుగుదలను చూసి కొంతమంది పెద్దలు చేసిన కుట్రగా అభివర్ణించారు. కేవలం ఒకే ఒక వ్యక్తి గ్రూప్ లో నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ ఇస్తారు. దానికి ఎవరు కూడా స్పందించబడలేదు. ఆ ఎవరు ఒక వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. ఎక్స్ కౌన్సిలర్ తను, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక % కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంతోపాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏం రాశారంటే, మళ్ళీ నేను తర్వాత ఇవాళ మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ల్యాబ్ దగ్గర నుంచి వచ్చి చదువుకున్నాను. తను తప్పించుకొని తిరుగుతుంటే అశోక్ నగర్ చౌరస్తా వద్ద 2 పోలీసులు వచ్చి పట్టుకొని అరెస్ట్ చేసుకొని మా నుండి తప్పించుకొని తిరుగుతుంటే ఈ రోజు సాయంత్రం మేము అరెస్ట్ చేసి మళ్ళీ ఆపిస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థను, సోషల్ మీడియా. కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్లోని హబీబ్ నగర్లో నాలా అక్రమాలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో గోడను కూల్చివేశారు. అధికారుల గుర్తింపుతో అక్కడ 7 మీటర్ల నాలా ఉన్నట్టు తేలింది. నాలాలో చెత్త, వ్యర్థాలు తొలగించేందుకు హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల తొలగింపుతో స్థానికులు ఉపశమనం వ్యక్తం చేశారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్లో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా అయోధ్యనగర్ బస్తీలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి, బీజేపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. మరి అరుదుగా సమాజంలో పేద ప్రజల కోసము ఆలోచించే వ్యక్తులు అటు పోరాటం చేసి మరి ఇవాళ భగత్ సింగ్ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, దత్తత్ నగర్, అయోధ్యనగర్ ఇలాంటి ఎన్నో కాలనీలు ఏర్పాటు చేసిన మహానుభావుడు చెరుకుపల్లి చంద్రారెడ్డి గారు. మరి అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మేమందరం కూడా రాజకీయంలో పేదవాళ్ళకు సహాయం చేద్దామని ఇవాళ మేమందరం వచ్చినాము. కాబట్టి ఇలాంటి నాయకులని ఇంకా 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక బస్తీలలో ఉన్నటువంటి వారి విగ్రహాలకు బస్తీవాసులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. అయోధ్యనగర్ కానీ, దత్తాత్రేయ నగర్ కానీ, వాజ్పేయి నగర్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి చింతల్లో వారి విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించే కార్యక్రమానికి అనేక బస్తీల నుంచి బస్తీల ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించే సమయంలో వారు చేసినటువంటి ఆ రోజులలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వారి కోసం చేసినటువంటి పోరాటాలు అన్నీ కూడా గుర్తు చేసుకోవడం, వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి సందర్భాలు. అంటే గడిచినటువంటి 34 సంవత్సరాలలో ఆ ఒక మహనీయుని గుర్తుపెట్టుకొని వారు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసుకున్నటువంటి పుణ్యంగానే భావిస్తున్నాను. నేను కూడా ఆయన కడుపులో పుట్టడం చాలా సంతోషంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగించడానికి ఈరోజు నేను కూడా ఈ యొక్క రాజకీయాల్లో రావడం జరిగింది. వారి మార్గదర్శకంగా వారు బీజేపీలో ఉన్నారు కాబట్టి నేను కూడా బీజేపీలోకి రావడం జరిగింది. వారు ఏ రకంగా అయితే పోరాటం చేసి పేద ప్రజల పక్షాన నిలబడి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా గుర్తించి అన్ని కూడా ఈరోజు నేను కూడా వారి ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి, మా తండ్రి ఆశయాలు అన్ని నెరవేర్చిన రోజే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నేను కూడా భావిస్తూ తప్పకుండా పేద ప్రజల పక్షాన ప్రతిక్షణం నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఒక కార్యక్రమం. ఒడిశా నుంచి విశాఖ మీదుకు పూణేకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను 5 మంది వ్యక్తులను, ఒక మహిళను రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 17 వద్ద 2 కార్లు, 108 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 9,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన 5 మంది, ఒక మహిళను అరెస్టు చేశారు. నిందితుల్లో 4గురికి మహారాష్ట్రలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సరౌండ్ చేసి చెక్ చేసినప్పుడు దాంట్లో 108 కేజెస్ గాంజా దొరికింది. దీంట్లో ఇవి అన్నీ 2 కేజెస్ ప్యాక్ చేసి 2 కార్లలో కూడా పెట్టున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం కూడా పూణే దగ్గర సంబంధించిన వాళ్ళు. ఈ పూణే నుంచి వీళ్ళు మాట్లాడుకొని ముందు ఒరిస్సాకి వెళ్ళి అక్కడ పవన్ దీప్ అని చెప్పి ఒక మెయిన్ గంజాయి సప్లయర్ ఒడిస్సాలో ఉంటారు. అతనితో కాంట్రాక్ట్లోకి వెళ్ళి గంజాయి తీసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది దొరికారు. వీళ్ళు కిలోకి అక్కడ ఒరిస్సాలో 2,500కే తీసుకుంటారు. మరి అదే పూనా తీసుకువెళ్ళిన తర్వాత కిలో మీద 20,000 రూపాయల లాభంతో కిలో ప్యాకెట్స్, తర్వాత దాన్ని చిన్న 100 గ్రామ్స్, తర్వాత ఇంకా చిన్న ప్యాకెట్స్ కూడా చేసి అమ్మటం జరుగుతుంది. ఈ 6గురిలో ఒక 5గురేమో మగవాళ్ళు ఉన్నారు, ఒక లేడీ కూడా ఉంది, గాడామే లత అని చెప్పి. దీంట్లో ఈ ప్రశాంత్ అని ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఇక్కడ ఉన్నారో గంజా ట్రాన్స్పోర్టేషన్లో, అతని మీద 2022లో కోదాడలో ఒక కేసు ఇదే సేమ్ గంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కూడా దీంట్లో సచిన్, దిలీప్ అని, రోహన్, తర్వాత రాహుల్ అని, గౌరవ్, వీళ్ళందరి మీద కూడా ఎక్స్టార్షను, రాబరీను, డెకాయిటీను అట్లా వేరు కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. కానీ కేవలం ఈ A1 ప్రశాంత్ మాత్రం మన దగ్గర గంజాయి ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా కేసు ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ 2 కార్లు, 108 కేజెస్ గాంజా, తర్వాత 6 సెల్ ఫోన్స్, ఒక 9,000 చేంజ్ క్యాష్ కూడా వీళ్ళందరి దగ్గర సీజ్ చేయడం జరిగింది.
పబ్లిక్ అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాము. ఇది కూడా మనకి పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఏదైనా సరే అనుమానాస్పదంగా గంజాయి అమ్మకము, సరఫరా, ఇంకేదైనా రకమైన డ్రగ్స్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి. ఈ కేసులో చేసినట్లు 1908 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఈ పబ్లిక్ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ సమాచారం గోప్యంగానే ఉంచడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొక నెంబర్ ఉంది మన సిటీ పోలీస్ నంబర్స్కి అలవాటు ఉన్న వాళ్ళు 8712671111. ఈ 2 నెంబర్లు కూడా సోషల్ మీడియాలో, టీజీ న్యాప్ పోర్టల్లో, తర్వాత ఆల్ సిటీ పోలీస్ సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ దాంట్లో అన్నింటిలో ఈ నెంబర్లు ఉంటాయి. పబ్లిక్ అందరూ ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చి ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణ స్టేట్ నిర్మించడంలో చిన్నశంకరంపేటలో నిర్వహించిన ఓటర్ శిక్షణ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6 మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించామని, గైర్హాజరైన బీఎల్ఓలకు 14న మెదక్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు. మనం ఇంకొక వాడతాం. నువ్వు ఇప్పుడే తీసుకోవాలి. నువ్వు ఎంతసేపు మాకు అడ్డమట్టం ఉండాలి. మెంటల్ డిజార్డర్ కోర్టు వారు ఉంటే మాత్రం ఓటే రావాలి. ఓటు ఇచ్చేస్తాం. అది 100%, 200%, 1% మనకు సంబంధం లేదు. రైట్. ఇంకో 5 అంశం లాస్ట్ది. ఎవరైతే ఎన్నికల్లో అవినీతికి పాల్పడితే, అంటే మీరు అనుకునే రూల్ లీడర్స్ మా సర్పంచ్ మొన్న 3 కోట్లు అట్లా కాదండి. ప్రజలు నానుడిలో ప్రజల వాకుతో విన్నటువంటి మాటతో విన్నది అది మనం డిసైడ్ చేయాలి. ఎప్పుడు డిసైడ్ చేయాలి? ఆర్ఓ స్థాయిలో కావచ్చు, సిఇఓ స్థాయిలో కావచ్చు, ఏ స్థాయిలో కానీ ఇది ఉంటే అప్పుడు మాత్రమే రాణిస్తాం. అది మన పరిధిలో ఉన్న విషయమా? మీకు ఎవరు చెప్తారు? అది అవినీతి పడ్డది ఎవరికి కాదు. ఆర్ఓ గారు కావచ్చు, ఈఆర్ఓ గారు కావచ్చు, ఏదైనా అక్కడి నుంచి మీకు ఆర్డర్ వస్తే అయ్యా అలాంటి ఏర్పడేది ఏర్పడదా? ఏర్పడదు. కాబట్టి అలాంటి దాన్ని కూడా జోలికి ఎక్కువగా గట్టిగా వెళ్ళకండి. ఏదైనా మీకు తెలిసి ఉంది సర్టిఫికెట్ అంటే. వికారాబాద్ చివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీలకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సన్మానించారు. విద్యార్థినీల మాక్ ఎన్నికల వీడియో ప్రశంసలందుకుంది. ఇంటర్ ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీలకు 10,000 రూపాయల నగదు పారితోషికం ఇచ్చారు. కలెక్టర్ విద్య కలవల పట్ల శ్రద్ధతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, ఇతర అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. आप सभी के पेरेंट्स को भी हार्दिक बधाई और शुभकामनाएं। आपने अपनी बच्चियों को एक गवर्नमेंट इंस्टीट्यूट में डाला, आपने हमारे ऊपर रिस्पॉन्सिबिलिटी समझ के डाला और आप देखिए आपकी बच्ची आज कितना अच्छा इंग्लिश కానీ तेलुगु కానీ हर्षिता बागा माట్లాడి तेलुगु बोलूं और इतनी स्पष्टता के साथ बोल पाऊं. आई रियली लुक फॉरवर्ड कि हर्षिता भी हमारी क्लासेस ले पाए. आप सभी पढ़ते रहिए. आपने चीटियों को देखा होगा, चीटी एक झुंड बनाकर चलती रहती है. पहली चीटी को जरूर कुछ तकलीफ होती होगी, प्रॉब्लम आती होगी, बीच में अड़चने आती होंगी. बट हमारे जो बच्चे निकल गए हैं 12th क्लास जो निकाल दी है, वो हमारी पहली वाली चीटियाँ थी जिन्होंने एक रास्ता बना दिया है. अब जो सेकेंड ईयर में आए हैं, जो फर्स्ट ईयर में आए हैं, बस आपको उनका पीछा करना है और उनसे आगे जाना है. ठीक है, जितने भी रैंक आई हैं इंशाल्लाह नेक्स्ट 10 की 10 रैंक्स टॉप 10 की हमारे विकाराबाद से ही होनी चाहिए, आप में से होनी चाहिए. आप मिलते रहेंगे. ये बात सही है. 6 साल मेहनत कर लो, उसके बाद 60 साल आराम ही रहता है. अब हमें देख लीजिए, मतलब उस टाइम हमारे पेरेंट्स भी वो ही बोलते थे कि बेटा तुम 10th कर लो, 12th आराम से हो जाएगी. बेटा फिर 12th कर लो, फिर कॉलेज हो जाएगा. कॉलेज कर लो. बट सीरियसली वंस आप एक बार ये जब कॉलेज की वो जो पहाड़ है ना, वो पहाड़ की चोटी में पहुंच जाते तो पूरी दुनिया दिखती है आपको वहाँ से. तो इंशाल्लाह मेहनत करिए. मैम से भी बात करिए हमने. IIT हो गया या फिर आपके जो टीचर्स का यहाँ पे कितने लोग आकर पढ़ाना चाहेंगे उसमें डाउट है, बट ऑनलाइन डेफिनेटली हम ट्राई करेंगे. ऑलरेडी आपका एक लैंग्वेज लैब भी यहाँ पे आ गया है. 10 से 15 कंप्यूटर वहाँ पर हैं. तो जो बच्चियाँ होंगी वो आप डेफिनेटली उसमें कोचिंग लेना भी स्टार्ट करिए. हम भी उसको स्टार्ट करेंगे. IIT కానీ और मेडिकल होगा. రాజౌలి డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుకు 1986 కోట్ల నిధులు
నాడు సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రాజెక్టును నాశనం చేసినట్లు తీవ్రంగా విమర్శించారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు ఆర్టీఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎముకనూరు సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ప్రాజెక్ట్ అన్నిటికీ నాంది పలికి ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంత జీవనాలైనటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్కి 1986 కోట్లు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టుని తిరుగులేని విధంగా టెండర్ కూడా పిలిపించి ఆ రోజు అధికారం కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను రాయలసీమ బిడ్డని చెప్పుకుంటూ రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని పూర్తిగా మూలపడేసినటువంటి పరిస్థితి చూశాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాడినటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రైట్ కెనాల్ నిన్న చూశారు మీరు. గతంలో నాశనం చేసిన ప్రాజెక్టుని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా 25% పూర్తి అయి ఉంటే కొనసాగించాలా, లేకపోతే వెనక్కు పంపాలని. ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈరోజు రాయలసీమ మీద ప్రేమతో, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డలా మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని వేదావతిని రెండింటినీ కూడా ముందుకు కొనసాగించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మేమందరం రాయలసీమ తరఫు నుంచి మా ఎమ్మెల్యేల నియోజకవర్గం తరఫు నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అపర భగీరథులైన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈరోజు రాయలసీమ బిడ్డలమని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావాల్సినటువంటి తాగునీరు సాగునీరుని నిర్వీర్యం చేసిన గత పాలకుల్ని చూశాం. శ్రీకాకుళం ఎచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడగొట్టి కొత్త డిపో ఏర్పాటు ఆదేశాలను సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజేశ్వరరావు డిపో హమాలిస్ యూనియన్ నేత డి బంగారరాజు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 80 మంది హమాలీలకు ఉపాధి ఇస్తున్న డిపోను విడగొట్టడం వల్ల దళిత పేద కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో పడతాయని తెలిపారు. దళిత కుటుంబాల హమాలీల ఉద్దేశాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఉపసంహరించాల్సిన తగిన చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు. ఇవ్వడం జరిగింది. మా తల్లిదండ్రులు ఇచ్చి అదే ఆస్తిలా చూసాము. ఆ రోజు గవర్నమెంట్ అధికారులు కూడా మీ జీవితాంతం మీ పిల్లలతో సహా మీకు ఉపాధి కల్పిస్తాము, ఇప్పుడు కూడా మీ ఉపాధిని ఇచ్చేయమనేసి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఈ రోజేమో 2 డిపోలు ఈ ప్రభుత్వం రానిచ్చి 2 డిపోలు వేరు చేశారు. అది కాకుండా అద్దె పెట్టి గొడవ నడిపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ భూములు ఉన్నాయి, 2 ఎకరాల పైన అక్కడ ఇంకా ఉన్నది. కట్టాలంటే కొత్త గూడెం ఇంకా అక్కడ కట్టవచ్చు. ఇంకా 350 కుటుంబాలు అక్కడ బతికినా సరే ఎందరో 350 కుటుంబాలు దళిత కుటుంబాలు రోడ్డును పడడానికి చూస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము రోడ్డును పడవలసి వస్తుంది. అందుకు ఈ 2 డిపోలు వేరు చేయకుండా మాకు ఉపాధి కల్పించి మా తల్లి పిల్లలతో కడుపు తినడానికి అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్పీఎల్ స్టేట్ ఐఎం డిపో హెచ్ఆర్లని విడదీయొద్దని చెప్పి, అలాగే కొత్తగా టెక్కల్ డిపో ఏర్పాటు చేసి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి గత 3 తరాలుగా హెచ్ఆర్ల అమాలీలుగా పనిచేస్తున్న కార్మిక తల ఉపాధి కాపాడాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్ ద్వారా ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1986లో హెచ్ఆర్లో మద్యం తయారీ కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో సారా తయారీ కేంద్రం బాటిలింగ్ యార్క్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉండే దళిత కుటుంబాలన్నీ కూడా ఏంటంటే సుమారు 100 ఎకరాల వరకు కూడాను ఆ కార్మికులు ఆ డిపోగా అప్పటి నుంచి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత సారా తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ఏపీ స్టేట్ కార్మికులు హమాలీలుగా అందులో పనిచేస్తున్నారు 4 తరాలుగా. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.